మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా పంటికి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ఎక్కువగా పట్టించుకోము. అది తీవ్రం అయ్యాకనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మనం మోస్ట్ కామన్గా పంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు చూస్తాము? చిగులు నుంచి రక్తం వస్తుంది అని చెప్తారు కదా, ఇది ఎంత పెద్ద సమస్య? డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందా? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ యుగంధర్ గారు ఫ్రమ్ నేషనల్ డెంటల్ కేర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. నేషనల్ డెంటల్ కేర్ బ్రాంచెస్ చాలానే ఉన్నాయి, అంటే పేషెంట్స్ కూడా అంత రష్. నేను చాలా బ్రాంచెస్ వచ్చాను, రష్ అలానే ఉంటుంది. అంటే పంటి సమస్యలు అంత ఎక్కువగా ఉన్నాయి డాక్టర్ గారు? డెఫినెట్లీ మ్యామ్. మనకు బాడీలో కళ్ళు 2 ఉంటాయి, ముక్కు 1 ఉంటుంది, చెవులు 2 ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ ఉండేది పళ్ళు 32 ఉంటాయి. సో రోజు ఏదో ఒకదానికి ఎవరికో ఒకరికి కంప్లైంట్స్ ఉంటాయి మ్యామ్. మల్టిపుల్ ఉండడం వల్ల ఒక టూత్ ప్రాబ్లం అయినా, ఇంకోటి ఏంటంటే బాడీలో ఏ పని చేయకపోయినా గమ్మున కూర్చొని ఉన్నా లేదు గమ్మునే పడుకున్నా రోజు తింటారు. సో అందువల్ల పళ్ళు యూస్ అవసరము కంపల్సరీ. అక్కడ ప్రాబ్లం వస్తే డాక్టర్ని కలవాల్సిందే. కొంతమంది మెడికల్ షాపులకి వెళ్ళి అట్లా వెళ్ళి వాళ్ళు అప్పుడప్పటికి టెంపరీ తీసుకుంటారు, కానీ ఫైనల్గా అయితే డెంటిస్ట్ని కలవాలి. ఓకే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు చిగురు నుంచి రక్తం కారే సమస్య అనేది మనం చూస్తూ ఉంటాము. రక్తం కారడం, రక్తం వస్తుంది అనేది అసలు ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుందా? అంతకుముందే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా మనకి? ఫస్ట్ చిగురులోంచి రక్తం రావడం అనేది జింజైవిటిస్ అని అంటారు. ఆ జింజైవిటిస్కి దాని తర్వాత చిగురులోంచి రక్తం కారుతుంది. ఒక సర్వే ప్రకారం ఏంటంటే 100లో 60 నుంచి 70 మందికి చిగురులోంచి బ్లడ్ కారుతుంది. కానీ అది ఏ లెవెల్లో అనేది ఇంపార్టెంట్, ఎంత డ్యామేజ్ అయిన తర్వాత అనేది. సో మైల్డ్ కొంతమంది బ్రషింగ్ వల్ల ఉండొచ్చు, లేదంటే కొంతమందికి తినేటప్పుడు గుచ్చుకోవడం వల్ల, ఇవన్నీ డిఫరెంట్. కానీ చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత చిగురులోంచి బ్లడ్ రావడం అనేది మనకు స్కేలింగ్ అనే ఒక ప్రొసీజర్ కానీ చేయించుకోకపోతే అలా జింజైవిటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకనే ప్రతి పంటి డాక్టర్ని 6 నెలలకు ఒకసారి ప్రతి పేషెంట్ చెకప్ వరకైనా వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. వాటిని ఫస్ట్లోనే గుర్తించి వాటిని క్లోజ్ చేస్తారు. అలా కాకుండా లేట్ అయింది అని అంటే అప్పుడు మీకు చిగురు నుంచి బ్లడ్ వస్తుంది. ఇది పరిస్థితి. చిగురు నుంచి బ్లడ్ వస్తుంది అంటే చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యాయి. సో అంటే ఎట్లా తగ్గించుకోవాలి మరి దాన్ని? సింపుల్ మ్యామ్. ఫస్ట్ చిగురులో మీకు ఇన్ఫెక్షన్ వచ్చిండే రీజన్స్ ఎందుకు అనేది. చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చేది ఏంటి అని అంటే, మనం బ్రష్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకంతా కూడా ప్లాక్ అని మనకు పంటిపైన ఒక పొరలాగా ఏర్పడుతుంది, అది వల్లలాగా ఉంటుంది. అది కూడా మనకు వాటర్ పుక్లు ఇచ్చినా లేదా బ్రష్ చేస్తే పోతుంది. దాన్ని కూడా దాటిన తర్వాత మనకు క్యాలిక్యులస్ అనేది ఫామ్ అవుతుంది. అది ఒక్క రోజులో ఫామ్ అవ్వదు, కొంత టైం తీసుకుంటుంది. ఆ క్యాలిక్యులస్ అనేది ఏదైతే ఉందో పంటి చుట్టూ చిగురు చుట్టూ, పంటి కింద చిగురు చుట్టూ లోపల మనకు ఒక బ్యాండ్ లాగా ఏర్పడుతుంది. సో వాటిని మామూలుగా మనం ప్రాపర్గా బ్రష్ చేసి ప్రాపర్ క్లీన్ చేసుకుంటుంటే అది ఉండదు. అది అలాగే కానీ వదిలేస్తే లేట్ అయితే అప్పుడు ఆ క్యాలిక్యులస్ వల్ల అదే దాంట్లోనే సూక్ష్మజీవులన్నీ ఉండేది, స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియాస్, ఈ బ్యాక్టీరియా అంతా ఉండి ఆ బ్యాక్టీరియా చిగురుని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అందువల్ల ఆ క్యాలిక్యులస్ని, ఈ ప్లాక్ని మనము ఐదర్ బ్రషింగ్ ద్వారా కానీ లేదా నీళ్లు పుక్లి చూయడం ద్వారా కానీ, ఫ్లాజింగ్ అనే పద్ధతి ద్వారా కానీ, ఇలాంటి ద్వారా మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటి తర్వాత మనం చేసేదే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో స్కేలింగ్ అనే ప్రొసీజర్ ద్వారా క్లియర్ చేసుకుంటే ఆ చిగురు ఇన్ఫెక్షన్ లెవెల్ వరకు రాకుండా ఉంటుంది. ఇదొక ప్రొసీజర్ అయితే, కొంతమంది బాగా బ్రష్ చేస్తుంటారు, బాగా ఇదవుతుంటే అయినా చిగురు నుంచి బ్లీడింగ్ వస్తుంది. అది వంశపారంపర్యం ఉండొచ్చు, లేదంటే విటమిన్ సి వాళ్ళకి కానీ తక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉండేది ఉండొచ్చు. సో వంశపారంపర్యం ఏంటంటే దాన్ని అలాగే వదిలేస్తే, ఒకవేళ ఈ షో చూస్తున్న ప్రేక్షకులు కూడా వాళ్ళ పేరెంట్స్లో కానీ చాలా చిన్న వయసులో పళ్ళు ఊగడం కానీ, మల్టిపుల్ టైమ్స్ పంటి డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటే కంపల్సరీగా వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆ సమయం వచ్చింది. వాళ్ళకి ఏమవుతుందంటే పంటి చుట్టూ కానీ చిగురు ఎముక కానీ వీక్ అయితే అప్పుడు మీకు చిగురు కూడా బాగా బలహీనమయ్యి తిన్నటువన్నీ ఇరుక్కొని మరింత చిగురు ఇన్ఫెక్షన్ అంతా రావడం జరుగుతుంది. దాన్ని యూజువల్లీ పెరిడోంటైటిస్ అంటారు, అగ్రెసివ్ పెరిడోంటైటిస్ అంటారు. అలాంటి వాటికి ఏంటంటే పళ్ళు తొందరగా కదలడము, పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళ మధ్యలో సందులు ఏర్పడడం, ఇలాంటివన్నీ జరిగి సో పళ్ళు తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టేజ్కి రాకుండా పేరెంట్స్కి ఏమన్నా ఉందా ఇలాంటివి కొంచెం గమనించుకొని సో తర్వాత డాక్టర్ని కానీ కలిస్తే ఇప్పుడు రావాల్సిన ప్రాబ్లము కొన్ని సంవత్సరాల పాటు వాటిని మనం నెట్టొచ్చు ప్రాపర్ మెయింటెనెన్స్ ద్వారా. ఇప్పుడు హెల్దీ చిగుర్లు అంటే అసలు ఎట్లా ఉంటాయి? అవి పింకిష్గా లేదా ఈ కలర్ ఉంటుంది, ఇట్లా టచ్ చేస్తే ఇలా తెలుస్తుంది, అట్లా ఏమైనా ఉంటుందా? వెరీ సింపుల్ మ్యామ్.
ఒక హెల్దీ మనకు గమ్స్ ఉన్నాయి అని అనుకుంటే, చిగుర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అంటే అక్కడ బ్లీడింగ్ రాకుండా, చిగుర్లు వాయకుండా, ప్లస్ మీరు అన్నట్టు పింక్ కలర్లో ఉంటూ, స్టిప్లింగ్ అంటారు, దానిపైన ఒక స్మాల్ డాట్స్ ఉంటూ, సో అది మనకు హెల్దీ ఏదైతే చిగుర్లు అనేది ఆ విధంగా మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా బ్లీడింగ్ అనేది లేదు అని అనుకుంటే 90% అది హెల్దీ అనేటట్టు అర్థం. చిగుర్లు వాయకుండా ఉంటే 100% హెల్దీ. అవి మెయింటైన్ చేయాలి అని అంటే ప్రాపర్గా బ్రష్ చేయడం, పుక్లి చూయడం, ఫ్లాజింగ్, పంటి డాక్టర్ని కలుస్తూ ఉండడం. ఇప్పుడు చిగుర్లు ఇన్ఫెక్ట్ అయ్యాయంటే పళ్ళు ఊడిపోతాయా డాక్టర్ గారు? ఎస్ మ్యామ్, మనకు పళ్ళు చాలా 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 అవకాశాలు ఇస్తుంది. అంటే మనకు మీరు అన్నట్టు చిగురు అక్కడ వాసిన వెంటనే, లేదా చిగురు మీకు బ్లీడింగ్ వచ్చిన వెంటనే పళ్ళే ఊడిపోవు మ్యామ్. అలా జరిగి మొదలైన తర్వాత కొన్ని సంవత్సరాలు, కనీసం ఒక 2-3 సంవత్సరాలు మనకు టైం ఇస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, దాని బ్రషింగ్లోనో లేదా ఇంట్లో మాత్రలు వాడడం, ఒక ఆయింట్మెంట్ పోయడమో, పూసేసుకుని అలా ఆగిపోతారు. ఒరిజినల్ ప్రాబ్లం, ఒరిజినల్ కాజ్ ఏంటో తెలియకుండా దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తూ వెళ్తారు. అప్పుడు మీరు అన్నట్టు చుట్టూ ఉన్న ఎముకంతా కరిగిపోయి పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇంత చదువుకున్నారు, ఇంత పెద్ద పెద్ద డాక్టర్స్ అయ్యారు, ఇప్పుడు పేషెంట్స్కి ఈ ప్రాబ్లం వస్తే ఇట్లానే చెప్తున్నారు. ఒకప్పుడు అంటే జనరల్గా తాతలు అందరూ మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, మాకు ఒకప్పుడు ఈ టూత్ పేస్టులు లేవు, ఇంత మెయింటెనెన్స్ లేదు, అయినా మా పళ్ళు గట్టిగా ఉన్నాయి అని. దాన్ని ఎట్లా చెప్తారండి అసలు? అంటే మీరు అనేది పాతకాలంలో ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు, అప్పుడు ఎలా డీల్ చేసుకునేవాళ్ళు అని. మీరు చెప్పింది రైట్. అప్పట్లో ఏదైతే ఉందో ఇంత అవగాహన లేదు. కానీ మన తాతలకి ఇప్పుడు మేము ఒక 60-70 సంవత్సరాల వయసులో కొంతమంది పళ్ళు ఇంకా రాళ్ళ గట్టిగా ఉంటాయి. అదేంటంటే వాళ్ళు తిన్న ఫుడ్ క్వాలిటీ అలాంటిది. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు, వాళ్ళు జొన్నలు ఇలాంటివి, ఆ ఫుడ్ తినడం వల్ల, ఆ బలం వల్ల వాటి చిగురు ఎముక ఖచ్చితంగా ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్న ఇంతకుముందు జనరేషన్కి, ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్కి చిగురు ఎముక చాలా వీక్గా ఉంది. కానీ మెడికల్ వైజ్ లాంగిడిటీ, లైఫ్ లాంగ్, ఇంతకుముందు 1950s 1960s టైంలో ఒక యావరేజ్ లైఫ్ వచ్చేసి 40-45 లైఫే ఉండేది. 40-40 సంవత్సరాలు బతికేవాళ్ళు. సో దాని తర్వాత ఇదని, ఇప్పుడు ప్రెసెంట్ చాలామంది లాంగిటివిటీ పెరిగింది. సో 60-70-80కి 85కి అంతా కూడా హెల్తీగా ఉంటున్నారు. ఎందుకంటే మెడికల్లో అంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. కానీ డెంటల్లో కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కానీ తినే ఫుడ్, వీటన్నిటిని జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ ఎక్కువ తిని, సో ప్రాపర్ విటమిన్స్ తీసుకోకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల చిగురు ఎముక డెఫినెట్గా అప్పట్లో వయసు వాళ్ళకంటే ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళకంటే ఈ జనరేషన్ ప్రాబ్లం ఉంది. అప్పుడు ఖచ్చితంగా తక్కువ ఉండేటివి కంప్లైంట్స్, ఇప్పుడు ఎక్కువైనాయి కంప్లైంట్స్. అది ఇప్పుడు మేము టూత్ పేస్ట్ బదులుగా వేప పుల్లలు వాడితే మా పళ్ళు మంచిగా ఉంటాయా? వేప పుల్ల అనేది, వేప పుల్ల మనకు చాలామంది అదొక అపోహ కూడా ఉంది. మంచి క్వశ్చన్ అడిగారు మ్యామ్. సో వేప పుల్లతో పళ్ళు తోమకూడదు. వేప పుల్ల నమలాలి. నమిలితే వచ్చే రసాల వల్ల లోపల ఉన్న చుట్టూ ఉన్న చిగుర్లు గట్టిపడతాయి అంటారు. కరెక్ట్. అది ఎందుకు చిగుర్లు గట్టిపడతాయంటే ఈ రసాల్లో ఉన్న యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ వల్ల లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాని అంతా చంపేస్తుంది. ఆ విధంగా చిగుర్ల హెల్త్ మెయింటైన్ చేస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, మార్నింగ్ ఇంకా లేచి దాన్ని బాగా నలిపి దాంతో రుద్దుకుంటారు, పైన ఎనామిల్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో వేప పుల్ల నమిలి అక్కడ దాంట్లో వచ్చే రసాలని కొంతవరకు ఒక 5 minutes 10 minutes దాన్ని యూజ్ చేసి వదిలేసి మళ్ళీ బ్రష్ చేయాల్సిందే తప్ప వేప పుల్ల ఒక్కటే దానికి పరిష్కార మార్గం కాదు. అది బ్రష్కి ఏ విధంగానూ అది ఆల్టర్నేటివ్ అయితే ఎప్పటికీ కాదు. అది విషయం. ఇప్పుడు చిగురు నుంచి రక్తం టాపిక్ మాట్లాడుతున్నాము. సో ఇలాంటివి కూడా మాకు హోమ్ రెమెడీస్ ఏం పనిచేయవు. వేప పుల్లలు అలాంటివి దీన్ని ఏమి ఆపలేవు. ఖచ్చితంగా ఆపుతుంది. వేప పుల్ల మీకు దాంట్లో వచ్చే రసాల వల్ల బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తూ అవన్నీ సపోర్టింగ్, ష్యూర్గా దానివల్ల మీకు యూస్ఫుల్ ఉంటుంది. కానీ దాన్నే పూర్తిగా ఆధారపడకూడదని చెప్తున్నాను. ఎస్ సార్. ఇప్పుడు రక్తం కారడం స్టార్ట్ అయింది అంటే దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది? ట్రీట్మెంట్ అంటే రక్తం కారుతున్న దానికి రీజన్ ఏంటని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. రక్తం కారుతున్న దానికి చుట్టూ ఉన్న క్యాలిక్యులసా, లేదంటే తనకి వైటమిన్ సి ప్రాబ్లమా, లేదా పెరిడోంటైటిసా, ఈ 3 రీజన్స్లో ఏదో తెలుసుకుంటారు. అది తెలుసుకునేది మనం ఫస్ట్ అది ఎక్స్రే ద్వారా చెక్ చేస్తారు. ఎక్స్రేలో మనకు బోన్ కండిషన్, గమ్ కండిషన్ అంతా కానీ పర్ఫెక్ట్ ఉంది అంటే వాళ్ళకి సింపుల్గా స్కేలింగ్ ద్వారానే కవర్ అయిపోతుంది. స్కేలింగ్ అంటే పంటి చుట్టూ ఉన్న గార్ క్లీన్ చేయడాన్ని స్కేలింగ్ అంటారు. ఆ ప్రొసీజర్ ద్వారా క్లీన్ అవుతుంది. సో అది చేసిన తర్వాత కూడా బ్లీడింగ్ వస్తుందంటే అప్పుడు వైటమిన్ సి డెఫిషియన్సీ, వీటిని ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ని ఒక 30 days డైలీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, విటమిన్ సి ట్యాబ్లెట్స్ కానీ వాడితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. కానీ వీటిని లేట్ చేయడం వల్ల కంపల్సరీగా నోటి దుర్వాసన రావడం, సో ప్లస్ మళ్ళీ ఆ చిగుర్లు వాయడం, ఆ వాసిన తర్వాత ఫుడ్ అంతా లోపల ఇరుక్కోవడం, ఫాస్ట్గా అగ్రెసివ్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో అందువల్ల బ్లీడింగ్ కనిపించింది అని అంటే
అది డెంటిస్ట్ని కలవడం అనేది 100కి 100 కరెక్ట్. ఎస్, చక్కగా చెప్పాడు డాక్టర్ గారు. 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలవాలని. అసలు 6 నెలలు కాదు కదా, 6 ఏళ్ళు అయినా కానీ ఎవరు కలవని పరిస్థితి ఉంది. అందుకే ఇంతలా అసలు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో మామూలుగా టెస్టులు అయితే టెస్టులకు వెళ్తాం కానీ, హోల్ బాడీ చెకప్కి వెళ్తాం కానీ, ఈ పళ్ళ గురించి మాత్రం అసలు ఎవరు రాని పరిస్థితి. అవునా డాక్టర్ గారు? ఖచ్చితంగా మ్యామ్. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యామ్, వాళ్ళు ఎంత లేట్ చేస్తే అంత ఇదిగా వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీతో సహా డెంటిస్టులు డబ్బులు కడతారు. అక్కడ అనుకుంటారు 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలిస్తే ఖర్చు అయిపోద్దని. కలవకపోతే అంతకంత ఖర్చు అవుద్ది 6 సంవత్సరాల తర్వాత. మీరు అన్నట్టు 6 నెలలకు కాకుండా 6 సంవత్సరాలు కానీ ఇదైతే. మా టీచర్స్ కానీ మాకు చెప్పిందంతా చాలామందికి డెంటల్ ట్రీట్మెంట్స్ మీద అవగాహన ఏముందిలే అని అనుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకి చెప్పాల్సింది, అంబానీ అయినా ఎవరైనా మధ్యాహ్నం వెళ్ళి తింటారు, రాత్రి తింటారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ తినడం అనేది. సో దానికోసం ఆల్మోస్ట్ అందరూ ఉన్నామండి. ఎవరైనా కూడా ఫైనలీ తింటారు. అది ఇంత తిన్నారా, ఎక్కువ తిన్నారా, అది తినేటప్పుడు జాగ్రత్తగానో లేదంటే బాగా సాటిస్ఫాక్టరీగానో అలా తినాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా దాని ఇంపార్టెన్స్ అది. సో పళ్ళ ఆరోగ్యంని మనం మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. వచ్చినప్పుడల్లా స్కాన్ ఏమంటారు, ఎక్స్రే అంటారు దీన్ని. స్కానింగ్ అంటే ఓపీజీ అని అంటారు. మొత్తం చిగురు, ఎముక, పళ్ళు అన్ని కూడా తీస్తారు. బట్ అన్ని వచ్చినప్పుడంతా కూడా అవసరం లేదు. అక్కడ ఉన్న కండిషన్ బట్టి అవసరమైతే మీ డెంటిస్ట్ మీ పంటి డాక్టర్ మీకు చెప్తారు అవసరం అనేసి. లేదు అంతా బాగుందంటే ఓన్లీ స్కేలింగ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ స్కాన్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదా డాక్టర్ గారు? అంటే రేస్ రావడము, మనం ఎక్స్పోజ్ అవ్వడము, అది ఏం ప్రాబ్లం ఉండదు? అది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఇంతకు ముందు ఏంటంటే వాటి రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు వాటి టైమింగ్ తగ్గింది. ప్లస్ మళ్ళీ ఆ ప్లేస్ వరకు మాత్రమే టార్గెటింగ్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే టోటల్ బాడీకి అంతా కూడా వెళ్ళేది. బట్ ఇప్పుడు ఆ ఏరియా వరకు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. సో అందువల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈవెన్ అది ఉన్నా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి లెడ్ ఏప్రాన్స్ అనేసి వేస్తారు. వేసి బాడీ మొత్తానికి ఆ ఏరియా మాత్రం టార్గెట్ చేసి చేయడం వల్ల ప్రాబ్లం ఉండదు. నేను వచ్చాను కదా డాక్టర్ గారు, నేను ప్రెగ్నెన్సీ టైంలో వచ్చాను. 8th month ఏమో ఆ టైంలో. అప్పుడు స్కాన్ చేశారు నాకు. అదంతా లెడ్ ఏప్రాన్ వేసి అప్పుడు ఆ జాగ్రత్త మామూలుగా అయితే తీయము, కానీ మీరు వచ్చిన నొప్పి చాలా తీవ్రమైన నొప్పి. సో అందువల్ల ఆ టైంలో ఇంకా తప్పదు కాబట్టి తీయాల్సి వచ్చింది. ప్రెగ్నెన్సీ పీపుల్కి అవాయిడ్ చేస్తాం, కానీ అప్పుడు కూడా తీయాల్సి వచ్చిందంటే ఈ జాగ్రత్తలు తీసుకొని లెడ్ ఏప్రాన్స్ అన్ని తీసుకొని తర్వాత చేస్తాం. ఇది మోస్ట్ కామన్గా మనము ప్రెగ్నెన్సీలో ఈ టూత్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి చూస్తామా? చాలా చాలా కామన్ మ్యామ్. ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మ్యామ్. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల చిగుర్ల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. చిగుర్లో బ్లీడింగ్ వచ్చేది ఎక్కువగా ఆ టైంలో ఉంటుంది. చిగుర్లు వాయడము, బ్లీడింగ్ రావడం. ఎప్పుడైతే వాస్తుందో తిన్నటివన్నీ ఇరుక్కొని సో అక్కడ మళ్ళీ పళ్ళు పుచ్చడమో లేదా పళ్ళు పెయిన్ రావడమో ఇలా జరుగుతుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ ఎవరన్నా ప్లాన్ చేసుకుంటున్నా లేదా ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ని ఒకసారి పంటి డాక్టర్ని కూడా ఒక జస్ట్ జనరల్ చెకప్కి వెళ్ళి ముందుగానే ఒకసారి కానీ స్కేలింగ్ క్లీనింగ్ చేయించేస్తే అంత ప్రాబ్లం ఉండదు. మ్యాండేటరీ మ్యామ్. చాలా 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 అవసరం. అదొక్కటి చేయించుకుంటే పంటి డాక్టర్లకి సగం మంది డెంటిస్టులు ఉంటారు, సగం మంది పేషెంట్లు ఉంటారు. అవును, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నిజంగా అసలు ఈ పళ్ళకు సంబంధించిన హెల్త్ మీద అవగాహన లేక చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తే కనుక వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ దంత సమస్యలు అనేవి. డయాబెటీస్లో మోస్ట్ కామన్గా ఇది చూస్తామా మనము? వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే నార్మల్గా నార్మల్ పేషెంట్స్కి చేసినలాగే ఉంటుందా? ఏమైనా ఎక్స్ట్రా కేర్ అనేది ఉంటుందా? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు మ్యామ్. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ జరిగేది ఉన్న ప్రాబ్లమ్స్లో టీత్ కూడా ఒక పాయింట్. టీత్, చిగుర్లు అన్నీ కూడా వీక్ అవుతూ పోతుంటాయి. అందుకనే యాక్చువల్లీ వాళ్ళని చూసి మాకు కొన్నిసార్లు అసలు వాళ్ళు డయాబెటికే ఉండరు, కానీ చిగుర్లు వీక్గా ఉండి మీరు ఒకసారి చెక్ చేసుకున్నారంటే అప్పుడు దాని ద్వారా డయాబెటీస్ బయటపడిన సందర్భాలు చాలా ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ 6 monthsకి క్లీన్ చేయించుకోవాల్సిందే. లేదు అని అనుకుంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ అయ్యే రేషియో కంటే డయాబెటీస్ వాళ్ళకి అయ్యే రేషియో చాలా చాలా ఫాస్ట్. వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా మేము 1-100 సార్లు ఆలోచిస్తాం. సో వాళ్ళకి ఒకవేళ ఇంప్లాంట్ పెట్టాలన్నా, పళ్ళు తీయాలన్నా, చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏదన్నా లేజర్ క్యూరటేజెస్ అనేసి లేదా ఫ్లాప్ సర్జరీలు చేయాల్సి వచ్చినా కూడా కంపల్సరీ వాళ్ళ డయాబెటాలజిస్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే, కన్సెంట్ ఇస్తేనే మేము అక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. లేదు అంటే వాళ్ళకి ఆ మానడంలో కానీ వీటిలో కానీ ఆ డిలే ప్రాసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుంది డాక్టర్ గారు ఎన్డీసీలో ఇలాంటి పేషెంట్స్ వస్తే ట్రీట్మెంట్ అనేది? అంటే చాలామంది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకున్న బిజీ లైఫ్కి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అడిగేస్తారు, లేదు ఈరోజు చేసేసేయండి సార్, పన్ను తీసేసేయండి. ఏం చెప్పినా తీయరు మ్యామ్. ఎన్డీసీ అని కాకుండా చాలామంది హాస్పిటల్స్ కూడా ఇప్పుడంతా వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకొనే
ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం. సో వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్, వాళ్ళ డయాబెటాలజిస్ట్ వీళ్ళకి పన్ను తీయచ్చు అని, లేదా వాళ్ళకి మేము బ్లడ్ రిపోర్ట్స్ ఇస్తాం. సో బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురండి, సో వాళ్ళకి ఏ విధంగా షుగర్ టెస్టులు చేపించి ఆ షుగర్ టెస్ట్లో వాటికంతా కూడా నా వాల్యూస్ అని నార్మల్గా ఉంటే అప్పుడు వాటిని కొంతవరకు మేము ప్రొసీడ్ అయిపోతాం. కొంచెం జస్ట్ కాంప్లికేట్ ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళ దగ్గర కన్సెంట్ తెప్పించి తర్వాత పన్ను తీస్తాం. ఓకే. ఇంప్లాంట్స్ పెట్టినా కూడా అన్నీ కూడా ఏ ట్రీట్మెంట్స్ చేసినా వాళ్ళ సక్సెస్ అనేది డెఫినెట్లీ కొంతవరకు కాంప్రమైజ్డ్ ఉంటుంది. వాళ్ళు కానీ మేము ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టాము, ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి షుగర్ వాళ్ళు ఎలా అంటే అలా మెయింటైన్ చేశారు. ఒరిజినల్ పళ్ళు ఎలా వీక్ అయినాయో ఇంప్లాంట్స్ కూడా అలాగే వీక్ అవుతాయి, ఇంప్లాంట్స్ కూడా అలాగే డ్యామేజ్ అవుతాయి. అంటే ఇన్ఫెక్షన్ కూడా వస్తుందా? ఇన్ఫెక్షన్ కంపల్సరీ వస్తుంది మ్యామ్, ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే. అదే వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు రెగ్యులర్గా అన్నీ కూడా మెయింటైన్ చేస్తుంటే ఎటువంటి రెగ్యులర్ టీత్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి మ్యామ్. రెగ్యులర్ పర్సన్స్ ఎలా ఉంటారో నాన్ డయాబెటిక్ పీపుల్కి అలాగే ఉంటారు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మెటల్తోని ఇంప్లాంట్స్ పెట్టాలి అట్లా ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? అలా ఏం లేదు మ్యామ్. ఇప్పుడు ఇంప్లాంట్స్ అంతా ఏంటంటే టైటానియం అలాయ్ అనేసి వాటిలతోనే ఇది చేస్తున్నారు. అది బయోమెటల్, సో అది మనకు బాడీకి ఏ విధంగానూ హార్మ్ చేయదు. మహా అంటే ఇప్పుడు ఆ డయాబెటీస్ పేషెంట్కి ఏమవుతుందంటే ఆ ఇంప్లాంట్ లూజ్ అయిపోతుంది, లూజ్ అయ్యి అతను పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయేమో తప్ప దానివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి అలాంటివన్నీ జరగవు. ఎందుకంటే అదే ఒక టూత్లో అయితే మనకు ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, ఎందుకంటే అది లివింగ్ టూత్. అది దాని ద్వారా కింద ఇన్ఫెక్షన్తో డెవలప్ అయ్యి అక్కడంతా కూడా దాన్ని కంట్రోల్ చేయకపోతే అవంతా కూడా సెప్టిసిమ్ ఇలాంటివి అవుతాయి. కానీ ఇక్కడ మీకు దీంట్లో ఇంప్లాంట్ ద్వారా మీకు అక్కడ ఏమి అంత ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేయవు, అలా ఉంటుంది. ఎస్. ఇంకా ఈ పళ్ళకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తాము, ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఎలాంటివి చూస్తాము? మేజర్గా పళ్ళు గురించి ఎవరైనా చూసేది ఏంటంటే పళ్ళు రంగు చూస్తారు. ఆ రంగు వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల, లేదా తాగే టీ కాఫీల వల్ల, ప్రాపర్గా బ్రష్ చేయకపోవడం వల్ల, వాళ్ళు ఉన్న ఏరియాల్లో వాళ్ళు తాగే వాటర్ వల్ల, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనకు పళ్ళ కలర్ మారే ఛాన్స్ ఉంటుంది. పళ్ళ రంగు కరెక్ట్గా ఉందా లేదా అదొకటి. నెక్స్ట్ పంటి పైన ఏదైతే ఉన్నాయో నలుపు చుక్కలు ఉన్నాయా లేదా హోల్స్ ఉన్నాయా, ఆ హోల్స్ బట్టి కూడా మనకు ఆ పంటి ఇన్ఫెక్షన్ ఏ లెవెల్లో ఉందో తెలుస్తుంది. పన్ను స్టార్టింగ్లో ఉన్నది నలుపు చుక్క అని అనుకుంటే వాటికి సిమెంట్స్ పెట్టి క్లోజ్ చేస్తారు. ఒక్కసారి హోల్ పడింది అని అంటే అక్కడి నుంచి కొంచెం క్వశ్చన్ మార్క్ పడుతుంది. నొప్పి లేదు అని అంటే వాటికి సిమెంట్స్ పెడతారు. నొప్పి ఉంది అని అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేయడం, క్యాప్స్ వేయడం, అలా మనకు ఆ ప్రొసీజర్ ద్వారా వెళ్తాం. ఇప్పుడు సిమెంట్ పెడితే పన్ను పాడవకుండా ఉంటుందా? నెక్స్ట్ పాడవడం అనేది జరగదా? డెఫినెట్లీ ఒక 100 మందికి పెట్టారంటే 95 పీపుల్కి అవ్వదు మ్యామ్. సో పన్ను అర్లీ స్టేజెస్లో వస్తే పన్ను పుచ్చింది అని అంటే ఆ పుచ్చిని నీట్గా క్లియర్ చేసి దానికంటే ఒక డైమెన్షన్స్లో క్యావిటీ ప్రిపేర్ చేసి దాని లోపల సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తే పేషెంట్ ప్రాపర్ మెయింటైన్ చేస్తే 15-20 ఇయర్స్ కూడా హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మరీ డీప్ ఉన్నప్పుడు కొంతవరకు వదిలేయాల్సి వచ్చినప్పుడు ఆ పుచ్చిని అది సెకండరీ కేరీస్గా మారి మళ్ళీ పుచ్చడం స్టార్ట్. పైన సిమెంట్ ఏమో కనిపి బాగానే ఉంటుంది, లోపల మళ్ళీ సెకండరీ కేరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, పన్ను మళ్ళీ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి 100లో ఒక 5 ఉంటాయి మ్యామ్. ఎస్. అయితే డాక్టర్ గారు సిమెంట్ పెడితే మేము ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? సిమెంట్ పెట్టేటప్పుడు పెట్టిన రోజు మీకు పెట్టిన తర్వాత ఒక 1 అవర్ వరకు ఏం తినకుండా తాగకుండా జాగ్రత్తగా ఉండడం బెటర్. కొన్నిసార్లు సిమెంట్ పెట్టిన తర్వాత అది కొంచెం ఎక్స్ట్రాగా తగులుతుండే ఛాన్స్ ఉంటుంది. సో అది మళ్ళీ మీకు ఎవరైతే డెంటిస్ట్ పెట్టారో వాళ్ళని కలిసి దాని ఆ ఎక్స్ట్రాని రెడ్యూస్ చేసుకోవడం మంచిది. అలాగే వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎత్తుగా తగిలి ఆ పన్ను పెయిన్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మాకు సిమెంట్ పెట్టారు అందువల్ల పెయిన్ వచ్చేసింది అనేసి ఇలా అనుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల ఒకవేళ పెయిన్ ఇలాంటి డౌట్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. ఎస్. ఇప్పుడు జనరల్గానే చిగుళ్ళు బాగానే ఉంటాయి కానీ పళ్ళు బ్రేక్ అవుతుంటాయి డాక్టర్ గారు, చారలుగా కనిపిస్తుంటే బ్రేక్ అవుతుంటాయి. ఏదైనా అంటే పళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండవు, చిగుళ్ళది ఏం ప్రాబ్లం ఉండదు, అది ఎందుకు? ఎనామిల్ హైపోప్లేజియా అంటారు మ్యామ్. మామూలుగా ప్రతి పంటికి ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 లేయర్స్ ఉంటాయి. ఎనామిల్ అనేది బాడీలోనే స్ట్రాంగెస్ట్ పార్ట్. సో ఎనామిల్ అనేది మామూలుగా గట్టిగా ఉన్నప్పుడు రోజు అది వాడుతుంటారు, నమ్ములుతుంటారు, తింటుంటారు. కానీ ఎప్పుడైతే అది వీక్గా ఉంటుందో, ఎనామిల్ హైపో అంటే వాళ్ళు పుట్టుకతో ఉంటుంది, వాళ్ళు అమెరికా అలా ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా టూత్ మీకు బ్రేక్ అవుతూ పోతుంది ఏదైనా గట్టిగా నమిలినప్పుడు, గట్టిగా కొరికినప్పుడు. ఇదే కాకుండా ఫ్లోరోసిస్ అనే కండిషన్లో కూడా పంటి మీద చారులుండి ఆ టీత్ కూడా బ్రేక్ అవుతూ పోతుంటాయి. సో వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో అక్కడ 6 నుంచి 13 సంవత్సరాల వయసులో అక్కడ ఉన్న భూమిలో ఉన్న వాటర్లో కానీ వాళ్ళకి వాటర్ సప్లైలో కానీ ఫ్లోరిన్ కంటెంట్ కానీ ఎక్కువగానే ఉంది అని అంటే
టీత్ ఆ కలర్లో మారే ఛాన్స్ ఉంటాయి. ఓకే. టీత్ బాగా బ్రౌనిష్ అయ్యి వాటిని వెంటనే డాక్టర్ కలిసి సో వాటికి ఎంత స్ట్రెంత్ చేయడం కోసం ఏం చేయాలి, కొన్నిసార్లు క్యాప్లు వేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు వాటికి బ్లీచింగ్తో సరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. బట్ అది మీ పంటి డాక్టర్ కలిస్తే వాళ్ళు చూసి చెప్తారు. సో అందువల్ల ఎనామిల్ గట్టిగా ఉంటేనే టీత్ వాటి లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది. అవును. అది చాలా మందిలో ఇప్పుడు మీరు అన్నట్లుగా పాతకాలంలో లాగా ఇప్పుడు పళ్ళు ఎవరికి గట్టిగా లేవు డాక్టర్ గారు. అవును. సో అంటే దీనికోసం ఏదైనా ఫుడ్స్ తీసుకోవాలి, పళ్ళు బాగుండాలంటే ఏమైనా ఉంటుంది అట్లా? రైట్ నో ఉన్న దాంట్లో ఫస్ట్ చేయాల్సింది ప్రాపర్గా బ్రషింగ్. అది నైట్ టైం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళ కిడ్స్ విషయంలో కూడా ప్రాపర్గా అప్పుడు కూడా డైట్ కంట్రోల్ తీసుకుంటూ డైట్ ఫుడ్ ఏదైతే ఉందో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ గైనకాలజిస్ట్లో కూడా ఇప్పుడు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా వాళ్ళు కూడా మెన్షన్ చేస్తున్నారు. అవి ప్రాపర్గా యూజ్ చేస్తే ఇవన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే దాని తర్వాత మళ్ళీ పళ్ళు వచ్చిన తర్వాత కూడా పాలపళ్ళు పర్మనెంట్ పళ్ళు అని దేవుడు ఆల్రెడీ 2 ఛాన్సులు ఇస్తారు. పాలపళ్ళని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటిని వెంటనే క్లియర్ చేయించుకోవడం మంచిది. ఎప్పుడైతే పాలపళ్ళని లేట్ చేస్తారో పాలపళ్ళ కింద రెడీగా పర్మనెంట్ పళ్ళు ఉంటాయి, కింద టూత్ బడ్స్. ఇవి ఇన్ఫెక్షన్ ఏముందో ఊడిపోయి కొత్త వస్తాయి అనే పాయింట్ కాకుండా వాటిని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కింద ఉన్న కొత్తగా రేపు వచ్చే పళ్ళు కూడా బాగా బయటకు ఈజీగా వస్తాయి. వచ్చినప్పుడు కూడా ప్రాపర్గా అవి హెల్దీగా ఉంటాయి. లేదంటే ఈ పాలపళ్ళ ఇన్ఫెక్షన్ కింద వాటికి ఇచ్చేసి ఈ డెవలప్మెంట్లో అది ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. పాలపళ్ళకి ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుంది అసలు? అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు. అవును మ్యామ్, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకోలేక, వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి సరిగ్గా బ్రష్ చేయలేక అప్పుడు పళ్ళు పుచ్చడం స్టార్ట్ అవుతుంది. మేజర్గా ఎక్కడ వస్తుందంటే మ్యామ్ పాలపళ్ళు ఏముందిలే అనేసి. ఇప్పుడు మనం అంటే రోజు బ్రష్ చేస్తాం, వాళ్ళకి పుట్టిన వెంటనే వచ్చే పళ్ళు కానీ ఏ పళ్ళైనా ఒక 6 months 1 year తర్వాత కాటన్ తీసుకుని వాళ్ళు పాలు తాగిన వెంటనే ఒక్కసారి వాటిని వైప్ చేయాలి, కొంచెం వాటర్ తాగిపించాలి. అప్పుడు ఆ పళ్ళ పైన పొర లేకుండా ఉంటుంది. లేదంటే ఆ ఏదైతే మీకు ఆ పాల పొర ఉందో వాటిపైన అవి పుచ్చడానికి క్రియేట్ చేస్తాయి. ఇదే కాకుండా చాలా మంది ఏంటంటే వాళ్ళు ఏదైతే బాటిల్ ఫీడింగ్ ఉంటుందో కంటిన్యూస్గా 1 hour 1.5 hour తాగే ఎక్కువ విషయం పక్కన పెడితే కంటిన్యూస్గా నోట్లో పెట్టుకుంటారు. అది ఫస్ట్ అవాయిడ్ చేయాలి. అది మేజర్ పిల్లల్ని ఇబ్బంది పెట్టేది. దానివల్ల ఒకేసారి మల్టిపుల్ టీత్ పుచ్చుతాయి. వాటిని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. అన్నిటికీ పుచ్చి అన్నిటికీ ట్రీట్మెంట్ చేసి చాలా ఇబ్బంది పడతారు. ఖర్చు వైజ్ కానీ టైం వైజ్ కానీ అన్ని విధాలుగా పిల్లలకి నష్టం. పెద్దవాళ్ళు చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. అంటే అదొకలాంటి ఎట్లయినా కొంచెం ఏ పరిస్థితికి వెళ్ళాల్సి వస్తుందంటే జనరల్ అనస్థీషియా ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. అబ్బా, చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంత దూరం ఎందుకు తీసుకురావాలి? సో వచ్చినప్పటి నుంచి పళ్ళని వాటిని జాగ్రత్త తీసుకుంటే ఏం తిన్నాం ఇప్పుడు ఏదేదో వాళ్ళు కూడా డాక్టర్ని కలవని అవసరం లేదు. ఇంట్లోనే ప్రాపర్ హోమ్ కేర్, ఏం తిన్నా పుక్లిట్ చేయడం. చాక్లెట్స్ తినొద్దు అంటారు, తినొచ్చు. తినిన తర్వాత వాటిని ప్రాపర్గా క్లీన్ చేసుకున్నారా లేదా, చాక్లెట్ అలాగే లోపల ఎక్కడన్నా ఇరుక్కొని ఉందా, అలాంటివన్నీ చూసుకుంటూ మీ పిల్లలకి మాటి వార్నింగ్ ఇచ్చి కొంత వాళ్ళకి మోటివేషన్ చేస్తే ఏదైనా వీడియోస్ చూపించి ఇలా అవుతాయి అలా అవుతాయి అని అంటే డెఫినెట్లీ అలా భయపెట్టడంలో తప్పు లేదు. పిల్లల్ని ఆ విధంగా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. పిల్లలకి అన్నిటికంటే ఇంపార్టెంట్ మార్నింగ్ బ్రషింగ్ కంటే నైట్ టైం పడుకునే ముందు బ్రషింగ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు మిల్క్ తాగినా కానీ తర్వాత కాటన్తో క్లీన్ చేయడము, తర్వాత వాటర్ ఇవ్వడం అనేది కంపల్సరీ. ఎస్ మ్యామ్. ఓకే. పాలు తాగేటప్పుడు వాళ్ళు బాటిల్గా దీంట్లో ఎక్కువసేపు లాంగ్ టర్మ్గా దాన్ని పెట్టుకుని ఉంచకుండా ఉండేటట్టు చూడడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా డాక్టర్ గారు మీరు అన్నది మీరు చాలా చక్కగా చెప్పారు. అంటే తెలియక చాలామంది పాల పళ్ళే కదా ఊడిపోతాయిలే, పళ్ళు పుచ్చిపోయింది ఏం జరుగుతుందిలే అని వదిలేస్తూ ఉంటారు. కానీ దానికి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. ఇప్పుడు దానికంటూ చిన్నపిల్లలకే మామూలుగా పీడియోడాంటిస్ట్ అని ఉంటారు అన్ని డెంటల్ హాస్పిటల్స్లో. పీడియోడాంటిస్ట్ అనేవాళ్ళు చిన్నపిల్లలకే స్పెషలిస్ట్. వాళ్ళు అంత ఈజీగా కోఆపరేట్ చేయరు పిల్లలు. సో వాటన్నిటిని వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి అంతా కూడా దాంట్లోనే ఎండిఎస్ పీపుల్ ఉన్నారు. సో కాబట్టి ఎవరైనా కూడా హ్యాపీగా భయపడకుండా వెళ్ళి పాలపళ్ళని అజాగ్రత్త చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా వెళ్ళి చూపిస్తే అన్ని విధాలుగా వాళ్ళకి అంటే ఇప్పుడు మనమంటే నొప్పని చెప్తామండి తినేటప్పుడు, పిల్లలు నొప్పని చెప్పరు, వద్దని చెప్తారు ఫుడ్. ఆ విధంగా వాళ్ళు తెలియకుండా మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళి సన్నగా ఉంటారు. కొంతమంది బాగా సన్నగా ఉండి చూసి ఏంటి అని అంటే ఫైనల్ చూస్తే పళ్ళ ప్రాబ్లం ఉంటుంది. తినక వద్దని మా వాడు తినండి అంటారు. రీజన్ ఏంటంటే తినేటప్పుడు నొప్పి వల్ల, అందువల్ల తను వద్దు అంటారు. ఏదైనా వాటర్ తాగితే జూ అంటాయి పళ్ళు వాళ్ళకి. సో అట్లా పళ్ళు పుచ్చిన వాటికి ముందే చూపించుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేయించాలా డాక్టర్ గారు?
పళ్ళు ఊడిపోయి వచ్చేటప్పుడు? అంటే అట్లా అవసరం ఉండదు మ్యామ్. కానీ ఎప్పుడు అవసరం ఉంటుంది అని అంటే పాలపళ్ళు ఉండి మామూలుగా ఊడిపోయి కొత్తవి పర్మనెంట్ పళ్ళు వస్తాయి. కానీ కొంతమందికి ఎలా జరుగుతుంది, పాలపళ్ళు అలాగే ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు లోపల వైపు నుంచి వస్తుంటాయి. అది మీరు అప్పుడప్పుడు గమనిస్తుంటే 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత కనీసం నెలకు ఒకసారి మీ పాపని బాబుని నోరు ఎలా ఉందో చెక్ చేస్తే అలా పర్మనెంట్ పళ్ళు లోపలికి వస్తున్నాయి అని అంటే ఏవైతే ఊడిపోవాలో ఊడకుండా అలాగే ఉండిపోయాయో వాటిని తీసేస్తారు, ఇంటెన్షనల్ ఎక్స్ట్రాక్షన్. అప్పుడు ఇవి మళ్ళీ ఆ పొజిషన్కి వస్తాయి. అలాగే ఉంచితే ఏమవుతుంది డాక్టర్ గారు అని అన్నారు అనుకోండి, అలాగే ఉండడం వల్ల ఇవి కరెక్ట్గా రావాల్సిన పొజిషన్ రాకుండా వెనక వైపు ముందు వైపు అలా వచ్చి ఎగుడు దిగుడులు వచ్చి చూడ్డానికి రేపు ప్రాబ్లంగా ఉంటుంది, ప్లస్ బ్రష్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది, తిన్నటువన్నీ ఇరుక్కుంటుంటాయి. సో అందువల్ల పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చేసి ఆ స్టేజ్ని కొన్ని పాలపళ్ళు ఉంటాయి, అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటే ఆ స్టేజ్లో కంపల్సరీగా అప్పుడప్పుడు చెక్ చేస్తూ పంటి డాక్టర్ని ఒక 6 monthsకి ఒకసారి కలిస్తే నష్టాలను చాలా కంట్రోల్ చేయొచ్చు. అయితే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో అంటే ఒక 10 మంది పిల్లల్ని చూస్తే 5-6 మందికి ఎత్తుపళ్ళు ఉంటున్నాయి, ఎందుకండి? అంటే ఒక్కటి పాపులేషన్ అనే విషయం దానివల్ల ఇది, కానీ ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉండేటువంటి, కానీ ఇప్పుడు కన్సర్న్ ఎక్కువైంది. ఇంతకుముందు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు, పళ్ళ మధ్యలో సందులు ఉన్న ఎత్తు ఉన్న పొడుగున్న అది అప్పుడు బ్రేసెస్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవైలబిలిటీ డెంటిస్టులు అంతా కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల అందరికీ అవేర్నెస్ పెరగడం వల్ల డెఫినెట్గా ప్రతిదాన్ని ఇప్పుడు నిన్న రీసెంట్గా కూడా ఒక పేషెంట్ వచ్చారు, మా బాబు చాలా గొడవ చేస్తున్నాడు, కంపల్సరీ రావాలంటున్నారు, రేపు రండి అపాయింట్మెంట్ లేదు, ఈరోజే కావాలి. చూస్తే అసలు ప్రాబ్లం లేదు, ఒక్క టూత్ ఏదో సైడ్కి అలా తిరుగుంది. సో అది చూస్తే ఫైనలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో కమెంట్ చేశారని ఇలా చెప్పి, సో అలాంటి చిన్నదాన్ని కూడా వదలట్లేదు రైట్ నౌ. అందువల్ల ఈ క్లిప్స్ బ్రేసెస్ వేసుకునే వాళ్ళు, ఈ అలైనర్స్ వాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మంచిదేనా డాక్టర్ గారు అది? డెఫినెట్లీ మ్యామ్. అక్కడ వాళ్ళ మేజర్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు. 10 మంది ఏదైనా మాట్లాడడమో ఇంకోటో. ఎత్తుపళ్ళు అనేది ఎగుడు దిగుడు పళ్ళు అనేది ఓన్లీ లుక్ కోసం మాత్రమే కాకుండా ఫంక్షన్ వైజ్ కూడా అవి అట్లా ఉన్న పొజిషన్ ఉండకుండా ముందుకో వెనక్కో ఉండడం వల్ల సరిగ్గా నమలలేరు, కొరకలేరు, కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు. సో వీటన్నిటికీ ఏంటంటే అదే పరిష్కారం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. చిన్నపిల్లలను కూడా ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిందే, వాళ్ళకి పాలపళ్ళు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవడం కంపల్సరీ మంచిది మ్యామ్. కనీసం 4 yearsకో 5 yearsకో 4 years ఏజ్కి ఒకసారి కలిస్తే వాళ్ళని 6 నెలలకు కాకపోయినా ఇయర్లీ వన్స్, అది కూడా అవసరం లేదు, మిమ్మల్ని మీ పిల్లల్ని మీరే ఒక్కసారి మౌత్ ఓపెన్ చేసి అన్ని టీత్ మొత్తం చెక్ చేస్తే ఎక్కడన్నా నలుపు చుక్క ఉంది అని అంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. కలిస్తే వాళ్ళు వెంటనే అక్కడ చిన్న సిమెంట్తో పెట్టడమో లేదా అది నిజంగానే అది పుచ్చా లేదా స్టెయినా ఇలాంటివి వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు బ్రషింగ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. చిన్నపిల్లల విషయంలో అసలు వాళ్ళకి ఒక బ్రష్ ఇట్లా ఉండాలి, బ్రెజిల్స్ ఇలా ఉండాలి, ఇంతసేపు వాళ్ళు బ్రష్ చేయాలి, ఈ టూత్పేస్ట్ వాడాలి అంటే ఏమైనా ఉంటాయి డాక్టర్ పర్టికులర్గా స్పెషల్గా? ఇప్పుడు ఇందాక అన్నట్టు పుట్టిన పిల్లలకైతే మనం అది యాక్చువల్లీ ఇప్పుడైతే కొన్ని ఫింగర్ బ్రషెస్ అని ఉంటాయి చిన్నపిల్లలకి, ఫింగర్కి బ్రష్ వేసేసి వాడు దాని ద్వారానే క్లియర్ చేసేస్తుంటారు. కొంతమందికి ఏంటంటే పిల్లలకి అసలు బ్రష్ చేసుకోరు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళకంతా ఏంటంటే టూత్పేస్ట్లు అంతా కూడా కొంచెం స్వీట్నర్స్ యాడ్ చేసి కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్మెల్, స్ట్రాబెర్రీ అనేసి, యాపిల్ స్మెల్ అని, మ్యాంగో స్మెల్ అని ఇలాంటి టూత్పేస్ట్లన్నీ యూజ్ చేస్తున్నారు. బ్రషింగ్ ఏంటంటే బ్రషెస్ వరకు అయితే వాళ్ళవి సాఫ్ట్ బ్రిజిల్సే ఉంటాయి, ఎందుకంటే గుచ్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్ చేయలేరు, మళ్ళీ వద్దు అంటారు కాబట్టి. సో సపరేట్గా కిడ్స్కే టూత్ బ్రషెస్ ఉన్నాయి, ఆ కిడ్స్ టూత్ బ్రషెస్ యూజ్ చేస్తూ ఆ పేస్ట్ యూజ్ చేస్తే చాలా వరకు ఇది అవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే పిల్లలు చాలా బాగుండే లెవెల్ పేస్ట్ తినడం మొదలు పెడతారు. సో దాన్ని కొంచెం జాగ్రత్త చూసుకొని తల్లిదండ్రులు దాన్ని జాగ్రత్త వహిస్తారు. అసలు అది చాలా పెద్ద టఫ్ జాబ్ డాక్టర్ గారు, వాళ్ళకి బ్రష్ చేయడము నీట్గా ప్రాపర్గా అనేది. డెఫినెట్లీ. అయితే ఈ బ్రషింగ్తో పాటు టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో మన టంగ్ చూసి కూడా చాలా మంది ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో చాలా మంది వాళ్ళ టంగ్ హెల్త్ చూసి మిగిలిన బాడీ హెల్త్ని కూడా గెస్ చేస్తారు. సో టంగ్ హెల్త్ అనేది డెఫినెట్గా బాడీ హెల్త్ మీ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో టంగ్ పైన మనం ప్రాపర్గా మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే టంగ్ పైన అదొక బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అయ్యి సో వాటిని ఇండైరెక్ట్గా ఇన్ఫెక్షన్స్కి కారణం అవుతుంది అనమాట. సో వాటిని కూడా టంగ్ క్లీనర్ ద్వారా నీట్ క్లీన్ చేసుకోవడం. కానీ దానికి కూడా ప్రతిదానికి ఒక బౌండరీస్ ఉంటాయి, హద్దులు ఉంటాయి. కొంతమంది పర్ర చేస్తారు. సో అట్లా రప్ప చేయకుండా సింపుల్గా చేసుకుంటూ వెళ్తే సింపుల్గా చేసుకుంటూ, సో టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నట్టు ఎక్కువ చేయకుండా ఒక కంట్రోల్డ్గా బౌండరీస్లో చేస్తే ప్రాబ్లం ఉండదు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. పంటి ప్రాబ్లం వచ్చే కన్నా ముందే
డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఒకసారి వెళ్తే చెక్ చేస్తారు, ఉంటే ఉంది, అప్పుడే మొదట్లోనే ట్రీట్ చేస్తారు, ఇంత క్రానిక్ స్టేజ్ వరకు రాదు. సో ఆ విధంగా మెయింటైన్ చేయాలి. అంతేకాదు మార్నింగ్ ఈవినింగ్ బ్రషింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. చేసుకుంటే చాలా మంచిది, కానీ ఎక్కువసేపు చేయొద్దు. ఎక్కువసేపు చేయొద్దు. ఒక 2 to 3 minutes. బ్రషింగ్ ఉద్దేశం శుభ్రం చేసుకోవడం, రుద్దుకోవడం కాదు. రుద్దుకుంటే పళ్ళు అరిగిపోతాయి, శుభ్రం చేసుకుంటే పళ్ళు శుభ్రపడతాయి. సో అన్ని పళ్ళని అన్ని వైపులా, లోపల బయట పైన అన్ని పళ్ళని నీట్గా బ్రష్ ద్వారా టచ్ చేసి క్లీన్ చేసుకున్నామా లేదా, అంతా అయిన తర్వాత నోట్లో ఏమైనా ఇంకా ఉందా లేదా, ప్రాపర్ పుక్లిచ్చు చాలు. అట్లా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటూ వెళ్తూ తర్వాత అప్పుడప్పుడు డెంటిస్ట్ని కలిస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకొకటి, పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ అంటే ఈ మధ్య కాలంలో అంటే భయపడాల్సిన పని లేదు. ఒకప్పుడంటే భయపడేవాళ్ళు, ఏదో రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందని. ఇప్పుడు అడ్వాన్స్ మిషన్స్ వచ్చాయి. సో ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా జీరో పెయిన్ అనేది మీరు చెప్తూ ఉంటారు, బోర్డులో పెద్దగా రాసి ఉంటుంది అది జీరో పెయిన్ అనేది. ఒక పన్ను డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారంటే అది చాలా సంతోషపడాల్సిన విషయమే. సో మీరు ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం. పంటికి సంబంధించి చాలా డౌట్సే ఉంటాయి ఇంకా. సో బ్రేసెస్ కానీ, ఎలైనస్ కానీ, వంకటింకర పళ్ళు గురించి కానీ, సో ఇంకా ఈ వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి కానీ, ఇలాగా మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.